హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 5వ భాగాన్ని వినిద్దాం. వల్లి ఉండడానికి రూమ్ సంగతి చూడు. సరే అత్తయ్య. అర్జున్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను టిఫిన్ పెడతాను. సరేనానమ్మా. వల్లి అమ్మతో పాటు వెళ్ళు, నీకు రూమ్ చూపిస్తుంది. అని వల్లి తలూపు కానీ ఇంతలో ఒక అమ్మాయి వచ్చి అర్జున్ని హత్తుకుంది. వల్లి షాక్గా చూస్తుండిపోయింది. బావా మిస్ యూ అంటూ అర్జున్ని ఒక ఊపు ఊపేసరికి వల్లి అలానే చూస్తుంది. అబ్బా వదలవే, లోపలున్న ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి. మరి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు, మెసేజ్కి రిప్లై లేదు. ఏంటి నీ ఉద్దేశం? అర్జున్ని వదిలి అంది. నానమ్మ, దీనికి మంచి చెడ్డ అన్నీ నేర్పవా? నాకు సంబంధం లేదు, ఎంతైనా అది నీకు కాబోయే భార్య కదరా నవ్వుతూ అన్నారు భారతమ్మ గారు. ఆ మాటకి వల్లి షాక్గా చూసింది. అంతలోనే ఎవరైనా తను చూస్తారని తను తాను సర్దుకుంది. దీన్నెవడు చేసుకుంటాడు, ఇది అసలు అమ్మాయి అయితేనే కదా. బావా అంటూ అర్జున్ని కొడుతూ ఏడుపు ముఖం పెట్టింది చరిత. ఓయ్, ఓవర్ తగ్గించు, ఆ అమ్మాయి అంటే ఇలా ఉండాలి అంటూ వల్లిని చూపించాడు. వల్లిని చూసిన చరిత ఎవరా అన్నట్టు చూసింది. నా ఫ్రెండ్ చెల్లిలే, కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది, పేరు శ్రీవల్లి. హాయ్ శ్రీవల్లి. నమస్తే అని 2 చేతులు జోడించింది వల్లి. హో సారీ, నమస్తే అని బుర్రగోక్కుంటూ నవ్వింది. అది సంస్కారం అంటే. మనకి అలాంటివేమీ తెలియదు, ఎప్పుడు చూసినా తినడం పడుకోవడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం. అబ్బా ఏంటి బావా నువ్వు ప్రతిదానికి నన్ను బ్లేమ్ చేస్తావు. అత్తమ్మ అంటూ గారాబంగా గాయత్రి వైపు చూసింది. రేయ్, దాన్ని ఏడిపించింది చాలు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వల్లి నాతో పాటురా, నీకు రూమ్ చూపిస్తాను. సరే ఆంటీ అని అర్జున్ని చూసింది. ఆ చూపికి అర్థం ఏంటో తెలిసిన అర్జున్ చిన్నగా నవ్వుకున్నాడు. నా మరదలు నాతో క్లోజ్గా ఉండేసరికి దీనికి కాల్నెట్టుగా ఉంది అనుకుని నవ్వుతూ తన రూమ్కి వెళ్ళాడు. ఇదే తల్లి నీ రూమ్, ఏమన్నా కావలిస్తే నన్ను అడుగు, అస్సలు ఇబ్బంది పడకు. సరే ఆంటీ. ముందు ఫ్రెష్ అవ్వు, నేను తినడానికి ఏమన్నా తెస్తాను. పర్లేదు ఆంటీ, నాకేం ఆకలిగా లేదు అని వల్లి అనగానే గాయత్రి వల్లి ముఖం చూసింది. ఆమె ముఖంలో భయం, బాధ స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదాంటీ. పర్లేదు చెప్పు, మీ అన్నయ్య గుర్తొచ్చాడా? లేదా ఆంటీ. మరి? నిజంగానే ఏమీ లేదు. నువ్విక్కడ ఎలా ఉంటావు, నన్ను ఎలా చూసుకుంటారో అన్న భయాలు అయితే పెట్టుకోకు సరేనా? నేను నీకు అమ్మలాంటి దాన్ని అంటూ వల్లి తల నిమురుతూ బయటికెళ్ళింది గాయత్రి. ఎందుకో తెలియని దుఃఖం వచ్చేసింది వల్లికి. ఇంట్లో వాళ్ళందరూ గుర్తుకు రావడంతో డోర్ వేసుకుని బెడ్ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంది నందు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఖాళీగా ఉండడం తనకు నచ్చడం లేదు. అమ్మాయి గారు. హా మంగి చెప్పు. మీరు చెప్పిన మొక్కలు తెచ్చాను, విత్తనాలు కూడా తెచ్చాను. అవునా? సరే అవన్నీ నేను నాటుతాను. హర్ష గారు వచ్చే టైం అయింది, ఆయనకి కాఫీ పెట్టి తినడానికి ఏమన్నా చెయ్యి. సరే అమ్మా అని మంగి అక్కడి నుంచి వెళ్ళంగానే నందు బయటికి గార్డెన్ వైపుకెళ్ళింది. కొన్ని కాయగూరల విత్తనాలు జల్లి కొన్ని పూల మొక్కల్ని నాటి చుట్టూ అంతా శుభ్రం చేసింది. అప్పుడే కారు పార్క్ చేసి లోపలికి వెళ్తున్న హర్ష చరణ్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి గార్డెన్ వైపుకొచ్చాడు. చెప్పు, ఏమన్నా తెలిసిందా? హా తెలిసిందిరా. చెప్పరా. హర్ష గొంతులో సంతోషం. తను బస్ ఎక్కి సిటీకి వెళ్ళినట్టు తెలిసింది, కానీ అక్కడి నుంచి తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అవునా? సిటీలో తనని వెతకడం ఎంత పని? చాలా థ్యాంక్స్ చరణ్. దేనికిరా? హెల్ప్ చేసినందుకు. ఏడ్సావులే, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చరణ్ ఫోన్ కట్ చేశాడు. సంతోషంగా ఫోన్ కట్ చేసిన హర్ష వల్లి సిటీలోనే ఉంది అంటే వెతకడం చాలా కష్టం, కానీ ప్రయత్నం మానను, వెతికి తీరాలి. అది ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి అనుకున్నాడు. మంగి, మంగి కొంచెం వాటర్ తీసుకొనిరా అంటూ అరిచింది నందు. అక్కడే ఉన్న హర్ష నందు మాటలకి చుట్టూ చూశాడు. కానీ ఎక్కడ మంగి లేకపోయేసరికి తనే నందు దగ్గరికి వెళ్ళాడు. చేతి నిండా మట్టి చేసుకుని మొక్కల్ని నాటుతున్న నందును చూసి వల్లి ఎక్కడ ఉందో తెలిస్తే మరి నందు పరిస్థితి ఏంటి? వెనక్కి తిరిగి కూర్చునున్న నందు. వచ్చావా మంగి, కాస్త చేతుల మీద నీళ్లు పోయి. క్యాన్లో ఉన్న వాటర్ తీసుకుని నందు చేతుల మీద వేశాడు. హర్ష తనకి వాటర్ పోస్తున్న చేతుల్ని చూసి నందు ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. పర్వాలేదు, చేతులు కడుక్కో అన్నాడు. సరే అండి అని ఆలోచిస్తూ హర్ష ముఖం చూసింది. అతని ముఖంలో సంతోషం ఎట్టే తెలిసిపోతుంది. నీ పని అంతా అయ్యాక ఒకసారి నా రూమ్కి రానితో మాట్లాడాలి. సరే అని నందు అనగానే హర్ష అక్కడి నుంచి వెళ్ళాడు. అమ్మాయి గారు పిలిచారా? హా మంగి. చెప్పండి అమ్మాయి గారు, మీరు పిలిచినట్టు నాకు వినిపించలేదు, వంటగదిలో ఉన్నాను కదా, క్షమించండి. పర్లేదు మంగి, హర్ష గారికి కాఫీ తినడానికి ఏమన్నా పెట్టు. సరే అమ్మా అని నందు చెప్పిన పని చేయడానికి లోపలికెళ్ళింది. అయ్యగారు. ఏంటి మంగి? కాఫీ అక్కడ పెట్టు. సరే బాబు అని మంగి కాఫీ అక్కడ పెట్టంగానే నందు ఎక్కడా? బయట ఉందా బాబు, నేను పిలుస్తున్నానని చెప్పు. సరే బాబు అని మంగి బయటకొచ్చి అసలు ఇద్దరు ఏంటి ఇలా ఉంటున్నారు? అసలు ఇద్దరు ఒకరికంటే ఒకరు ఇష్టం లేనట్టు ఉంటున్నారు.
అమ్మాయి గారైతే అసలు అర్థం కావట్లేదు. అమ్మాయి గారి దగ్గరికి వెళ్లరు కానీ, ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అనుకుని గార్డెన్‌కొచ్చింది మంగి. నందు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం చూసి, అమ్మాయి గారు చెప్పు మంగి. అయ్యగారు అని మంగి మాట పూర్తి కాకుండానే, నేను వెళ్తాను. నువ్వు ఈలోపు సార్‌కి వంట చేసేయి అని లోపలికెళ్ళింది నందు. కాఫీ సిప్ చేస్తూ టైం చూసుకున్నాడు. టైం ఎంతో లేదు. నేను తొందరగా వల్లిని వెతకాలనుకుని గబగబా కాఫీ సిప్ చేశాడు. పిలిచారా అండి? హ్మ్. కానీ పిలిచిన వెంటనే తొందరగా వచ్చావు కదా! అందుకే మళ్ళీ మళ్ళీ పిలిచాను. సారీ అంటూ తలదించుకుంది నందు. వల్లి కోసం తెలిసింది. షర్ట్ బటన్స్ విప్పుతూ అన్నాడు. ఏంటి? అని ఆశ్చర్యంగా అడిగింది నందు. అవును నందు. తను నైట్ సిటీకే వచ్చింది. కానీ ఎక్కడ ఉందో వెతకాలి. ఆ విషయం చెప్పడానికే పిలిచాను. ఇప్పుడు మీరు ఎక్కడికని వెళ్తున్నారు? మీ అక్కని ఎతకడానికి. నేను వస్తాను అంది. ఎందుకు? అదేంటి? మా అక్క కోసం నేను వెతకూడదా? అవసరం లేదు. నువ్వు ఇంట్లోనే ఉండు. సరే అని నందు బాధగా బయటికెళ్తుంటే, నీతో మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. చెప్పండి. మీ అక్క ఎక్కడుందో తెలిస్తే మరి నీ పరిస్థితి? ఆ మాటకి నందు హర్షాన్ని చూసింది. చెప్పు నందు. అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నావు. మీ అక్క వస్తే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను బావా. సరే నేను వెళ్తున్నాను. మీరు మాట్లాడటం పూర్తయిందా బావా? అయ్యింది. ఏ ఎందుకలా అడిగావు? నేను కూడా మీతో మాట్లాడాలి. చెప్పు. మీరు మార్నింగ్ అనగా ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే బోర్ కొడుతుంది. అందుకని హా! అందుకని మధ్యలో ఆపేసిన నా చదువుని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చదువుతావా? అదేంటి అలా అడిగారు? నీకు సిటీ ఏం తెలీదు కదా అందుకని. నోట్లో నాలుకుంది కదా అండి. నాకున్న తెలివితేటలతో సిటీలో మనుషులు ఎలా ఉంటారో, వాళ్ళ మనసులు ఎలా ఉంటాయో తెలుసుకుంటాను. ఎందుకో నందు మాటకి హర్ష సైలెంట్ అయిపోయాడు. మరి సర్టిఫికేట్సు అవి? రేపు నాన్నకి ఫోన్ చేసి చెప్తాను. నా సర్టిఫికేట్స్ తీసుకొని రమ్మని. వాళ్ళనెందుకు పిలవటం? మనిద్దరం దూరంగా ఉంటున్నామని తెలియటానికా? కారుంది కదా! డ్రైవర్‌ని తీసుకొని వెళ్తాడు. నేను చెప్తానులే డ్రైవర్‌కి. మీ ఇష్టం. సరే ఇంక వెళ్ళు అని టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళాడు హర్ష. నందు తనలోని తాను చిన్నగా నవ్వుకొని బయటకొచ్చింది. అమ్మగారు వంట పూర్తయింది. సరే అని మంగి వండిన ఐటమ్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి హర్ష కోసం చూసింది. హడావిడిగా బయటకొచ్చిన హర్ష వెళ్ళిపోవటం చూసి, ఏవండి భోజనం. నాకొద్దు నందు. టైం లేదు. నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం అంది మంగి. చెప్పండి అమ్మాయి గారు. రేపు తొందరగా వచ్చేయి. ఇంకా పనేం లేదు కదా! లేదమ్మగారు. సరే ఇవి తీసుకొని జాగ్రత్తగా ఇంటికెళ్ళు అని మంగికి భోజనం, కొన్ని ఫ్రూట్స్, స్వీట్స్ ఇచ్చింది నందు. సరే అమ్మాయి గారు అని మంగి వెళ్ళగానే హర్ష ఏం అర్థం కాకుండా చూశాడు. అది భోజనం చేయకుండా ఆకలితో ఎంతసేపని తిరుగుతారు? అత్తయ్య ఫోన్ చేస్తే ఇట్టే కనిపెట్టేస్తుంది. నా మాట విని భోజనం చేసి వెళ్ళండి. నందు మాటలకి హర్ష ఆలోచిస్తూ కామ్‌గా డైనింగ్ హాల్‌కొచ్చి చైర్‌లో కూర్చున్నాడు. నందు అలానే అతని పక్కన నిలబడింది. ఒకవేళ తను వడ్డించినా అతనికి నచ్చదని. ఏంటలా చూస్తున్నావు? వడ్డించు టైం అవుతుంది. సరే అండి అని అతని మాటలకు ఆశ్చర్యపోతూనే భోజనం వడ్డించింది నందు. మంగి వండిన భోజనం అంత రుచిగా లేకపోయినా వల్లిని వెతకాలన్న ఆరాటంలో ఎలా భోజనం చేశాడో తనకే తెలియదు. పెరుగు వేయినా అంది. వద్దు సరిపోయింది. నేనొచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్వు పడుకో. సరే అండి. నాప్కిన్ అతని చేతికిచ్చింది. అమ్మ ఫోన్ చేస్తే ఆఫీస్ పని మీద బయటికెళ్ళానని చెప్పు. వల్లి కోసం బయటికెళ్ళానని చెప్పకు. ఎందుకు? ఏ మాత్రం అది ఎక్కడుందో తెలిసినా మీ నాన్న చంపేస్తాడు. అందుకే నువ్వెవరికీ ఈ విషయం చెప్పకు. సరే అని నందు అనగానే హర్ష హడావిడిగా బయటికెళ్తుంటే ఏవండి అంది. ఏంటి అన్నాడు విసుగ్గా. ఫోన్ మర్చిపోయారు. చిరాగ్గా ముందుకొచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని వెళ్ళాడు హర్ష. అతనలా వెళ్ళగానే ఆమె చెంపల మీద నీకు తోడుగా నేనున్నాను అంటూ కన్నీటి చుక్కలు ఆమె చెంపల్ని తడిపి ముద్ద చేస్తున్నాయి. ఏడుస్తూ హర్ష మాటల్ని తలుచుకుంది. కనీసం అతని దృష్టిలో నేను మనిషిగా కూడా కనిపించడం లేదా? ఎవరికి తన బాధ చెప్పుకోవాలో ఆమెకి తెలియటం లేదు. సోఫా వెనక్కి వాలి సీలింగ్ కేసు చూసింది. కన్నీరు ఎంతకీ ఆగటం లేదు. ఒకవైపు ఆకలి, మరోవైపు హర్ష మాటలు గుండెల్లో గుణపంలో పొడుచుకుంటూ ఉంటే నందుకు ఊపిరాలేదు. బలవంతంగా తన కన్నీరు ఆపుకుని పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని కిచెన్ రూమ్‌కొచ్చింది. జారిన జుట్టుని ముడివేసుకుని తన కోసం వంట చేసుకుందామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. తనకు కావాల్సినవి తీసుకుని పొటాటో సన్నగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ మీద రైస్ పెట్టి మరో స్టవ్ మీద రసం పెట్టుకుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. ఈ టైంలో అత్తయ్య ఫోన్ చేసింది అంటే బావ కోసమే అడిగితే ఏం చెప్పాలి అనుకుని ఫోన్ సైలెంట్లో పెట్టి వంట పూర్తి చేసింది. ఎందుకో మనసు ఒప్పక ఫోన్ తీసుకుని గగన్ గారికి ఫోన్ చేసింది. ఏం చేస్తున్నావే? అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. బావ వంట చేస్తున్నాను అత్తయ్య. ఓ అవునా?
బావకి వంట చేస్తుంది మంగి కదే, నువ్వెందుకు చేస్తున్నావు? అత్తయ్య, ఎందుకురా నా దగ్గర బాధని దాచుకుంటావు? నీ గొంతు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదా? వాడెక్కడున్నాడు? ఆఫీస్‌లో ప్రాజెక్ట్ వర్క్ ఉందని ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వెళ్లారత్తయ్య. నిజమేనా? అదేంటత్తయ్య అలా అంటున్నావు? నా కొడుకు కోసం నాకు తెలుసు నందు. రేపు నేను ఊరొస్తున్నానత్తయ్య. ఇద్దరూనా? నందు, నేను మాత్రమే వస్తానత్తయ్య. మరి వాడు? గగన గారి మాటల్లో కొంచెం ఘాటు కనిపించేసరికి నందు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి, అత్తయ్య, బావ ఎలా ఊరొస్తాడు? అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా? నందు, అత్తయ్య, అక్క చేసిన పనికి బావ సగం కృంగిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఊరొస్తే చుట్టుపక్కల వాళ్ళు నోటికొచ్చిన మాటలు మాట్లాడితే బావ అస్సలు తట్టుకోలేడు. అందుకే నేను బావని రావద్దని చెప్పాను. నీకు తెలుసు కదా అత్తయ్య, బావది సున్నితమైన మనసు. చిన్న మాటను కూడా తట్టుకోలేడు. అందుకే రేపు డ్రైవర్ని తీసుకుని వస్తాను. జాగ్రత్తగా నాకు ఫోన్ చెయ్యి. భోజనం చేశారా అత్తయ్య? హా, చేశాను. నువ్వు భోజనం చేసి పడుకో. సరేనా? జాగ్రత్త అంటూ గగన తన బాధని ఆపుకోలేక ఫోన్ కట్ చేసింది. అరే, ఏమైంది గగన? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయను. నందు వాడిని అంతలా అర్థం చేసుకుంది అంటే నేను కూడా వాడిని అలా అర్థం చేసుకోలేనేమో. పైగా వాడు రేపు ఊరు రానని చెప్పినా ఈ పిచ్చిది నా దగ్గర కవర్ చేస్తుంది. గగన ఏడ్చినంత మాత్రాన బాధపోతుందా? ఆమె కన్నీరు తుడుస్తూ అన్నాడు రవిచంద్ర. ఏం చేయనండి. దాంతో మాట్లాడుతుంటే నాకు అసలు ఏడుపు ఆగటం లేదు. ఒంటరిగా ఎలా ఉంటుందో. ఒక్క వారం రోజులు ఆగితే నేను అక్కడికి వెళ్తాను. ఎందుకు గగన? హర్ష మాటలను బట్టి చూస్తుంటే నందుని యాక్సెప్ట్ చేసేలా లేడు కానీ ఇద్దరిని కలపాలి. కలిపే ముందు నందు విలువేంటో, దాని మనసేంటో వీడికి తెలిసేలా చేయాలి. నువ్వు చెప్పేది బానే ఉంది కానీ ఈలోపు వల్లి వస్తే ఏం చేస్తావు? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అక్కడున్నది నీ కొడుకు హర్ష, గగన. ఇక్కడున్నది వాడిని కన్న తల్లినండి. వాడి మీద 4 ఆకులు ఎక్కువే మేశాను. ఆ టైంలో ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో, ఎవరికి ఎలా న్యాయం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ గగన కోపంగా పిడికిలి బిగించింది. ఒకవేళ మీరన్నట్టు మధ్యలో వల్లి వస్తే మాత్రం నా మాటకి విలువ ఇచ్చి నన్ను కన్నతల్లిగా భావించిన నందుకి మాత్రమే అన్యాయం చేయను అంటూ బాధని దిగమింగుకుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అయి బయటకొచ్చింది నందు. అప్పటికే టైం 9 అవడంతో తను వండుకున్న భోజనం ప్లేట్లో పెట్టుకుని అలా సోఫాలో కూర్చొని మొదటి ముద్ద పక్కన పెట్టి భోజనం చేసింది. అత్తయ్య ఫోన్ చేసి బావని తిడతారేమో. నేను ఫోన్ చేసి అత్తయ్య కోసం బావకి చెప్తే ఎందుకులే, నమ్మకం చూడ్డానికే ఇష్టపడిన వాడు ఇంక ఫోన్ ఏం లిఫ్ట్ చేస్తాడు అనుకుని ప్లేట్ సింక్లో పడేసి హ్యాండ్ వాష్ చేసుకుని పాత్రలన్నీ కడిగి నీట్గా కిచెన్ రూమ్ శుభ్రం చేసి తన రూమ్కొచ్చి బెడ్ మీద వాలింది. ఆలోచనలతోనూ బాధతోనూ ఎంతగానో నలిగిపోయిన ఆమెకి వెంటనే నిద్ర పట్టేసింది. తెల్లవారింది. బద్ధకంగా కళ్ళు తెరిచింది వల్లి. తను ఎక్కడుందో గుర్తుకు రాగానే వెంటనే నిద్ర మత్తు వదిలి గబగబా పైకి లేచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. కాసేపటికి ఫ్రెష్ అయి బయటకొచ్చి రెడీ అయ్యి అర్జున్ కోసం బయటకొచ్చింది. ఇల్లంతా సాంబ్రాణి పొగతో అలుముకోవటం చూసి గాయత్రి గారు పూజ చేశారని అర్థమై ముందుకి దేవుని గది దగ్గరికి వెళ్ళింది. పూజ పూర్తి కావడంతో భర్తకి హారతిచ్చింది గాయత్రి. వెళ్ళిన పని పూర్తి చేసుకుని తొందరగా రండి, సాయంత్రం బయటికెళ్ళాలి. సరే గాయత్రి అని గాయత్రి నుదుటిన కుంకుమ పెట్టి తలనిమిరి టిఫిన్ చేయి, మర్చిపోకు సరేనా? సరేనండి అని నవ్వుతూ వల్లి వైపు చూసింది. ఏంటి వల్లి అక్కడే ఆగిపోయావు? రా, దేవునికి దండం పెట్టుకో. వస్తున్నానా ఆంటీ అని దేవునికి దండం పెట్టుకుని గాయత్రి ఇచ్చిన హారతి తీసుకుంది. అంకుల్ ఆఫీస్కి వెళ్తున్నారా ఆంటీ? అవునమ్మా, ఈరోజు మీటింగ్ ఉందని కొంచెం ఎర్లీగానే వెళ్తున్నారు. పద, నీకు కాఫీ ఇస్తాను. పర్లేదంటే నేనే పెట్టుకుంటాను కాఫీ. నీకెందుకమ్మా శ్రమ, నేనున్నాను కదా అంటూ నవ్వుతూ కిచెన్ రూమ్కొచ్చారు. వల్లి మనసు మాత్రం ఇక్కడ ఇక్కడే లేదు. నైట్ నుంచి అర్జున్ ఆమె కంటికి కనిపించకపోవడంతో మనసులో ఏదో దిగులు. నిన్నట్నుంచి చూస్తున్నాను. ఎందుకమ్మా డల్లుగా ఉన్నావు? అలాంటిదేమీ లేదా ఆంటీ. మీరు ఏమనుకోకపోతే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయనా? సరే రా, కనీసం ఈ రకంగా అయినా ఆలోచించడం మానేస్తావేమో. గాయత్రి మాటలకి వల్లి చిన్నగా నవ్వి టిఫిన్ వండుతూ గాయత్రి అడిగే సమాధానం చెప్తూ మధ్య మధ్యలో గుమ్మం వైపు చూసింది. వల్లి, చెప్పండి ఆంటీ. ముందు కాఫీ తాగు. టిఫిన్ అయిపోయింది కదా, నేను అందరికీ కాఫీ ఇచ్చి వస్తాను. నేను ఇస్తానంటీ. నువ్వెందుకమ్మా? అర్జున్‌తో ఏమన్నా మాట్లాడాలా ఏంటి? సూటికి అడిగిన గాయత్రి మాటకి వల్లి షాక్ అయింది. ఆంటీ, పర్లేదమ్మా చెప్పు. నువ్వు దేనికో భయపడుతున్నావు. అర్జున్‌తో మాట్లాడాలనే కదా నువ్వు కిందికొచ్చావు? అవునాంటీ, మా అన్నయ్య కోసం తనతో మాట్లాడాలి. దానికెందుకంత భయపడుతున్నావు? నా దగ్గర వెళ్ళు. వెళ్ళు వల్లి, వాడు జిమ్ రూమ్‌లో ఉంటాడు చూడు. ఎక్కడుంటుందా ఆంటీ జిమ్ రూమ్? పైన 3వ గది, సరేనా? థ్యాంక్స్ ఆంటీ. ఎలానో వెళ్తున్నావు కదా, వాడికి కూడా కాఫీ ఇచ్చేసేయ్. సరే ఆంటీ అని కాఫీ తీసుకుని పైకొచ్చింది వల్లి.
మూడో గది నుంచి మ్యూజిక్ చిన్నగా వినిపించడంతో అదే జిమ్ రూమ్ అనుకుని వచ్చింది వల్లి. జిమ్ చేసి సోఫాలో రిలాక్స్ అవుతున్న అర్జున్ని చూడగానే ఆమె పెదవులపై నవ్వు. ఏవండి కాఫీ. మెల్లగా వచ్చిన ఆమె మాటకి కళ్ళు తెరిచి పచ్చ మరియు పసుపు రంగు డ్రెస్సులో ఉన్న వల్లిని చూడగానే రెప్పవేయడం మరిచాడు అర్జున్. అర్జున్ గారు కాఫీ మరోసారి పిలిచింది. థ్యాంక్స్ అంటూ ఆమె చేతిలో కప్పు తీసుకుని కూర్చో అన్నాడు. అంటూ తలని అడ్డంగా ఊపింది. ఎందుకు కూర్చో? మీకు తెలీదా అండి? ఎవరైనా చూస్తారనా? అంటూ తల ఊపింది. చూస్తే చూడని, నువ్వు నా ఫ్రెండ్ చెల్లెలివి. నాకు అన్నయ్య ఎవరూ లేరు కదా, మరి ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే నువ్వు నేను కలిసి ఉండాలి కదా, అందుకు. నవ్వుతూ ఆమె చేతిని పట్టుకున్నాడు. వెంటనే చేతిని వెనక్కి లాక్కొని, తను మీ మరదలు ఉంది కదా, చరితనా? హా, అవును. నిన్న మీ నానమ్మ గారు ఏంటి చరిత మీకు కాబోయే భార్య అంటున్నారు? ఆ మాటలు వినే కదా నిన్నంతా నువ్వు నాతో మాట్లాడలేదు. అలా ఏం కాదు, నిద్ర పట్టేసింది, అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అవునా? నానమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు. చరిత నేను జస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా, అందుకే తను నాతో అంత క్లోజ్గా ఉంటుంది. ఎంత క్లోజ్ అయితే మాత్రం హగ్ చేసుకుంటారా? ఇదేమన్నా మీ పల్లెటూరు అనుకుంటున్నావా? రెండు చేతులు జోడించి నమస్కారం అని చెప్పడానికి. సిటీ కదా, కొంచెం కల్చర్ ఇలానే ఉంటుంది వల్లి. చరిత నువ్వు అనుకున్నంత చెడ్డదైతే కాదు, మంచి అమ్మాయి. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. తన గురించి నేను అడగలేదు, మీ నానమ్మ గారన్న మాటల కోసమే అడిగాను. చెప్పాక లైట్ తీసుకో అని. ఏంటి డల్లుగా ఉన్నావు? ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? అవును. నా పక్కనే ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారంటే నువ్వింకా నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయలేదా వల్లి? అతని మాటలకి చివ్వున తలెత్తి చూసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.